సన్బర్న్ ఈవెంట్ బుక్ మై షో న్యూ ఇయర్ టైంలో తెలంగాణలో హాట్ టాపిక్స్ ఇవే. అనుమతి లేకుండానే ఈవెంట్ కు రెడీ అయిపోవడంపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. టికెట్లు అమ్మడాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు ఆర్గనైజర్స్ పై కేసులు పెట్టారు. అసలు ఈ పార్టీ ఏంటి, లోపల ఏం జరుగుతుందో తెలుసుకుందాం. తెలంగాణలో సన్బర్న్ ఈవెంట్ బర్నింగ్ టాపిక్ గా మారింది. సన్బర్న్ ఈవెంట్ లో డ్రగ్స్, మారక ద్రవ్యాల వాడకం ఎక్కువగా ఉంటుందన్న వార్తలే ఇందుకు ప్రధాన కారణం. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో డ్రగ్స్ వినియోగంపై ఇప్పటికే కాక మీద ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అధికారంలోకి వచ్చిన వెంటనే డ్రగ్స్ లేని తెలంగాణగా తీర్చిదిద్దాలని చెప్పిన సీఎం ఆదివారం జరిగిన కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలోనూ ఇదే పాయింట్ హైలైట్ చేశారు. పంజాబ్ రాష్ట్రంలో డ్రగ్స్ విచ్చలవిడి వాడకంతో అక్కడ యువత పక్కదారి పట్టారని, దీనిని కంట్రోల్లోకి తెచ్చేందుకు చాలా ప్రయత్నించాల్సి వచ్చిందన్నారు. తెలంగాణ మరో పంజాబ్ లా కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని రేవంత్ రెడ్డి మీటింగ్ లో గట్టిగానే చెప్పారు. న్యూ ఇయర్ సందర్భంగా జరిగే ఈవెంట్స్ పై గట్టి నిఘా పెట్టాలన్నారు సీఎం. సన్బర్న్ ఈవెంట్ ను రేవంత్ రెడ్డి ప్రధానంగా ప్రస్తావించారు. సన్బర్న్ ఈవెంట్ కు అనుమతి ఎవరిచ్చారు? ఈ ఈవెంట్ టికెట్లు బుక్ మై షోలో ఎలా వచ్చాయి? బుక్ మై షో నిర్వాహకులు ఎవరు? వాళ్లు పర్మిషన్లు తీసుకున్నారా అంటూ పోలీస్ అధికారులను ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి ఉక్కిరిబిక్కిరి చేశారు సీఎం. చిన్నపిల్లలు కూడా బుక్ మై షోలో టికెట్లు తీసుకుని ఈవెంట్ కు వెళ్లే ప్రమాదం ఉందని, దీని వెనుక ఎవరు ఉన్నా వాళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి హెచ్చరించారు. నేపథ్యం ఉన్న తెలంగాణలో గంజాయి, డ్రగ్స్ ఎక్కడైనా దొరికే పరిస్థితి ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇది అత్యంత ప్రమాదకరమన్నారు. వైజాగ్ ఏఓబి ఏజెన్సీ నుంచి వచ్చే సరుకును కట్టడి చేయాలని సూచించారు. ఇప్పుడు రాష్ట్రంలో స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో కూడా గంజాయి సప్లై జరుగుతోందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మద్యం, డ్రగ్స్ ఏరులై పారే సన్బర్న్ లాంటి షో ఎలా నిర్వహిస్తారంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో అనుమతి లేకున్నా టికెట్లు మార్కెట్లోకి ఎలా వచ్చాయని, ఈవెంట్ ఎలా జరుగుతుందని రేవంత్ రెడ్డి సైబరాబాద్ సిపిని ప్రశ్నించడం ఇప్పుడు సంచలనం రేపుతోంది. పోలీసులకు ఫుల్ స్వేచ్ఛ ఇస్తున్నామని చెప్పిన ఆయన డ్రగ్స్ ఈవెంట్స్ వెనకాల ఎంత పెద్ద వాళ్లు ఉన్నా జైల్లో పెట్టాలన్నారు. సన్బర్న్ వివాదంపై హైదరాబాద్ సిపి అవినాష్ మహంతి స్పందించారు. మాదాపూర్ హైటెక్ సిటీ దగ్గరలోని ఓపెన్ ఏరియాలో సన్బర్న్ సంస్థ ఈవెంట్ నిర్వహణకు అప్లికేషన్ పెట్టుకున్నారని, అయితే తాము ఎలాంటి అనుమతి ఇవ్వలేదన్నారు మహంతి. ఈవెంట్ ఆర్గనైజర్లు టికెట్లు అమ్మిన బుక్ మై షో ప్రతినిధుల్ని పిలిచి పోలీసులు గట్టిగానే మందలించినట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు అనుమతి లేని ఈవెంట్ టికెట్లు సేల్లో పెట్టిన బుక్ మై షో యాప్ పై మాదాపూర్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. ఈవెంట్ ఆర్గనైజర్ల పైన కేసులు ఫైల్ చేశారు. న్యూ ఇయర్ ఈవెంట్ల కోసం అనుమతి లేకుండా ఏర్పాట్లు చేసుకుంటే క్రిమినల్ చర్యలు తప్పవన్నారు. సన్బర్న్ ఈవెంట్ అంటే ఏంటనేది ఇప్పుడు చాలా మందిలో ఉన్న డౌట్. నిజానికి ఇది ఒక భారీ మ్యూజికల్ ఫెస్టివల్ లాంటి ఈవెంట్. 2007లో గోవాలో ఈవెంట్ తో ఇండియాలోకి ప్రవేశించింది. జరిగిన నష్టంతో తేరుకున్న గోవా ప్రభుత్వం ఈవెంట్ ను బ్యాన్ చేసింది. మొదట అనుమతిచ్చిన మహారాష్ట్ర, కర్ణాటక కూడా ఆ తర్వాత ఈవెంట్ ను నిషేధించాయి. ఇక మన దేశంలో కొన్ని రాష్ట్రాల్లో సన్బర్న్ ఈవెంట్ కు అనుమతి ఉంది. పక్క దేశాలైన శ్రీలంక, నేపాల్, అరబ్ కంట్రీస్ లోనూ సన్బర్న్ ఈవెంట్స్ ఇంకా కొనసాగుతున్నాయి. కళ్ళు చెదిరే లైటింగ్స్, భారీ సెట్టింగ్స్, చెవులు దద్దరిల్లే డెసిబల్స్ లో మ్యూజిక్ మధ్య సన్బర్న్ ఈవెంట్ జరుగుతుంది. కుర్రకారు ఫుల్ గా డాన్స్ చేస్తూ మస్తు ఎంజాయ్ చేస్తుంటారు. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా లాంటి పెద్ద పెద్ద దేశాల నుంచి పాప్ సింగర్లు, ర్యాపర్లను తీసుకొచ్చి దుమ్ము లేపేలా పాటలు పాడిస్తారు. గుండెలు అదిరిపోయే మ్యూజిక్ వింటుంటేనే ఒక్కొక్కరిలో జోష్ మిన్నంటుతుంది. గాల్లో ఎగిసిపడే స్మోక్ చూస్తుంటేనే ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. మరి ఈ స్థాయి హంగామాను తట్టుకోవాలంటే అప్పటికే ఒంటికి భారం దిగిపోయి ఉండాలి, గాల్లో తేలిపోయి ఉండాలి. ఆల్కహాల్, నార్కోటిక్ డ్రగ్స్ లాంటివి వాడితేనే ఈ బీభత్సమైన జోరును హ్యాండిల్ చేసి పర్ఫెక్ట్ గా ఎంజాయ్ చేయగలుగుతారు యూత్. అలా మనిషిని సెంట్రల్ నర్వ్ సిస్టమ్ పై స్ట్రాంగ్ గా పనిచేసి తీవ్ర ప్రభావం చూపే కొకైన్, హెరాయిన్, బ్రౌన్ షుగర్, గాంజా, ఓపియం, మార్ఫిన్, కొడిన్, మెథడోన్, పెదిడైన్, కన్నబిస్, కోకా లీఫ్ లాంటి డ్రగ్స్ ను ఇలాంటి ఈవెంట్స్ కు ఇల్లీగల్ గా సప్లై చేస్తుంటారన్న ఆరోపణలు ఉన్నాయి. వీటి వాడకానికి అలవాటు పడి యూత్ పెడదోవ పడతారనేది డాక్టర్స్ చెప్పే మాట. అందుకే ఇలాంటి ఈవెంట్స్ కు పర్మిషన్స్ ఇవ్వొద్దంటోంది రాష్ట్ర ప్రభుత్వం.
అలా న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్ లో సన్ బర్న్ ఈవెంట్ పెద్ద దుమారమే రేపుతోంది. భారీ ఈవెంట్లు జరిగినప్పుడు లోపల జరుగుతున్న వ్యవహారాలన్నీ కంట్రోల్ చేసే పరిస్థితి ఉండదు. అందుకే సిటీలో ఆర్గనైజర్లు ప్లాన్ చేసిన సన్ బర్న్ ఈవెంట్ పై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపి బ్యాన్ చేశారు.